ఒక చిన్న ఉదాహరణ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మా రూమ్మేట్ గతంలో అతనికి గత డిఎస్లో 71 మార్క్స్ అయితే రావడం జరిగింది. కానీ కట్ ఆఫ్ కూడా 71 మార్క్సే. అతని ముందున్న వ్యక్తికి మా ఫ్రెండ్కి సేమ్ మార్క్స్ అయితే రావడం జరిగింది. కానీ ఏజ్ ప్రకారం చూస్తే మా ఫ్రెండ్ కన్నా ముందున్న వ్యక్తికి ఎక్కువ ఏజ్ ఉంది. దానివల్ల జాబ్ అయితే అతనికి ఇవ్వడం జరిగింది. అతను చేసిన మిస్టేక్ ఏంటంటే టెట్లో ఒక బిట్ పెట్టినా సరే అతనికి జాబ్ వచ్చేది. నా పేరు యోగేంద్ర. ఒక్క సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఒక్క లైక్ చేస్తే ఈ వీడియోస్ చాలా బూస్ట్ అయ్యి వైరల్ అవుతాయండి. ఒక్క షేర్ చేస్తే మా ఛానల్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వీడియో ఏంటంటే కృష్ణా డిస్టిక్ ఫస్ట్ ర్యాంకర్ జాన్సన్ సార్ టెట్కు సంబంధించి కొన్ని విలువైన సలహాలు ఇచ్చారు. అవి మీకోసం. వీడియో లోపలికైతే వెళ్ళిపోదాం. కింద ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇంగ్లీష్ ఎగ్జామ్స్ కోసం కావచ్చు, టెట్ అండ్ డిఎస్సి అప్డేట్స్ కోసం కావచ్చు, మీరు ఈ వైసీఎం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే చాలా తొందరగా మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కామెంట్లో లింక్ ఉంటుంది. హాయ్, నా పేరు జాన్సన్. ఎస్జిటి విభాగంలో కృష్ణా డిస్టిక్లో నేను మొదటి ర్యాంక్ సాధించాను. నా టెట్ మార్క్స్ 144.56, నా డిఎస్సి మార్క్స్ 94.52. ప్రస్తుతం టెట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కొన్ని సలహాలు సూచనలు పంచుకోవాలనుకుంటున్నాను. మనం టెట్ సిలబస్ను ఒకసారి పరిశీలించినట్లయితే గత టెట్కి ప్రస్తుత టెట్కి పెద్ద మార్పులు ఏమీ లేవు. కానీ సైకాలజీలో వచ్చేసి రిఫ్లెక్షన్స్ ఆన్ స్కూల్ థాట్ అండ్ థియరీస్ అనే కొత్త కాన్సెప్ట్ని అయితే పెట్టారు. దీనిలో ముఖ్యంగా ప్రముఖ విద్యావేత్తల గురించి అయితే మనకు ఇవ్వడం జరిగింది. జాన్ హాల్ట్, ఫాలో ఫ్రేరీ, మెకరెంకో, ఏఎస్ నీల్, టోటోచాన్, వీటి గురించి అయితే మనకు ఇవ్వడం జరిగింది. గత టెట్ సిలబస్లో ఈ టాపిక్ మెన్షన్ చేయకపోయినా ఇక్కడ నుంచి అయితే బిట్ రావడం జరిగింది. గతంలో హౌ చిల్డ్రన్ ఫెయిల్ అనే ప్రశ్నను మనకు ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సర్ జాన్ హాల్ట్. ఆ బిట్ అనేది ఈ కాన్సెప్ట్లోనే ఉంది, కానీ ఈసారి సిలబస్లో అయితే దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు మొదటి సంవత్సరం పెడగాజీ కరికులం అండ్ ఐసిటి అనే బుక్లో దీని గురించి వివరించడం జరిగింది. ఎగ్జామ్కి వెళ్లే ముందు ఈ టాపిక్ని అక్కడ చదువుకోగలరు. ఎవరైనా అభ్యర్థికి టెట్లో తక్కువ మార్కులు వచ్చాయంటే 2-3 సబ్జెక్ట్స్లో వీక్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ తక్కువ సమయంలో మార్కులు పెంచుకోవడానికి మీరు ఏ సబ్జెక్టులు అయితే వీక్గా ఉన్నారని భావిస్తున్నారో ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తే మంచి ఫలితాలు రావడానికి, ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. టెట్లో ఎవరికైతే 135, 140 ప్లస్ రావాలనుకుంటున్నారో మీరు టెక్స్ట్ బుక్స్ లైన్ టు లైన్ డ్రాఫ్ట్ కాపీస్ను చదవండి. అంతకుముందు మీరు చదివి ఉంటారు, వాటిని రివిజన్ చేసుకోండి. మీకు సమయం ఉన్నప్పుడల్లా మాక్ టెస్ట్ రాస్తూ ఉండండి. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ను కూడా అబ్జర్వ్ చేయండి. దానివల్ల ఏంటంటే మనకు టైం మేనేజ్మెంట్ ప్లస్ క్వశ్చన్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకు తెలుస్తుంది. టెట్లో ఎక్కువగా టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్నలు అయితే వస్తారు. వీటిని మాత్రం తప్పు చేయకండి, ఎందుకంటే మనకు స్కోర్ పెరగడానికి ఈ క్వశ్చన్స్ కూడా చాలా తోడ్పడతాయి. టెట్టే కదా అని లైట్ తీసుకోకండి, ఎందుకంటే టెట్ మార్క్సే మన ర్యాంకింగ్ డిసైడ్ చేస్తాయి, మన జాబ్ని కూడా డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు డిఎస్సిలో మనం చూస్తే మెయిన్ స్కోర్ తర్వాత 5 డిజిట్స్ వరకు ఇస్తున్నారు. దాంట్లో మనకు టెట్లో 1 మార్క్ తగ్గినా సరే ఆ డిజిట్స్ అనేవి ప్రభావితం అవుతాయి. దానివల్ల మనకు జాబ్ పోయే అవకాశం కూడా ఉంటుంది. చిన్న ఉదాహరణ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు మా రూమ్మేట్ గతంలో అతనికి గత డిఎస్లో 71 మార్క్స్ అయితే రావడం జరిగింది. కానీ కట్ ఆఫ్ కూడా 71 మార్క్సే. అతని ముందున్న వ్యక్తికి మా ఫ్రెండ్కి సేమ్ మార్క్స్ అయితే రావడం జరిగింది. కానీ ఏజ్ ప్రకారం చూస్తే మా ఫ్రెండ్ కన్నా ముందున్న వ్యక్తికి ఎక్కువ ఏజ్ ఉంది. దానివల్ల జాబ్ అయితే అతనికి ఇవ్వడం జరిగింది. అతను చేసిన మిస్టేక్ ఏంటంటే టెట్లో ఒక బిట్ పెట్టినా సరే అతనికి జాబ్ వచ్చేది. మా ఫ్రెండ్కి 124 మార్క్స్ అయితే రావడం జరిగింది. టెట్లో 1 మార్క్ వచ్చి ఉంటే అతనికి ఈ రోజుకి 5 సంవత్సరాల సర్వీస్ ఉండేది. టెట్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ తక్కువ సమయంలో మీరు చదివేటప్పుడు మీరు గుర్తుండదు అని భావించే అంశాలను, ముఖ్యంగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, డేట్స్, డెఫినేషన్స్ను ఒక బుక్ మీద మీరు ఒక బుక్ పెట్టి దాంట్లో రాసుకుని దాన్ని తరచుగా చూడటం వల్ల ఏంటంటే మీకు ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుంది. తద్వారా అలాంటి బిట్స్ ఎగ్జామ్లో అడిగినప్పుడు మనం తప్పు పెట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అంతకుముందు టెక్స్ట్ బుక్స్ చదివిన వాళ్ళు ప్రస్తుతం మీరు 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు రివిజన్ చేసుకోండి. అదేవిధంగా మీరు అంతకుముందు డ్రాఫ్ట్ బుక్స్ చదివి ఉంటే కనుక వాటిని మరలా తిరిగి చూసుకోండి. లేకపోతే సమయం లేదని భావిస్తే కనుక ఒక మంచి మెటీరియల్ అయితే తీసుకొని మీరు చదవండి. ఎవరైతే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో కంటెంట్కి సంబంధించి ఎన్ని టెక్స్ట్ బుక్స్ చదివే సమయం మనకు లేనందువల్ల ఏదైనా ఒక స్టాండర్డ్ మెటీరియల్ని మీరు తీసుకోండి. కంటెంట్ ప్లస్ మెథడాలజీ మీరు ఈ విధంగా చదవండి. 3rd క్లాస్ టు 8th
విత్ చదవటం పూర్తి చేసిన వారు ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ కూడా చూసుకోండి. ఎందుకంటే గతంలో సెకండ్ క్లాస్ నుంచి కూడా తెలుగులో బిట్ అయితే రావడం జరిగింది. చిలకల్లారా చిలకల్లారా అనే పాఠాన్ని ఇచ్చి ఇది రాసిన వారు ఎవరు అని చెప్పారు. దీనికి సమాధానం 2వ తరగతిలో ఉంటుంది. మీకు దేనిలో అయితే ఎక్కువగా మార్క్స్ పోతున్నాయో ఆ వీక్ ఏరియాస్ పై కూడా ఫోకస్ చేయండి. విషయం ఏంటంటే మీతో పాటు ఉన్న మీ ఫ్రెండ్స్ టెట్ మార్క్స్ చూసి వారితో పోల్చుకోకండి. టెట్లో మీకు వారికన్నా తక్కువ ఉన్నప్పటికీ కూడా డిఎస్సికి మీరు సిన్సియర్గా కష్టపడి ప్రిపేర్ అయితే వారికన్నా మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. డోంట్ కంపేర్ విత్ అదర్స్, కంపేర్ విత్ యువర్ ఎస్టర్డే. ఈ తక్కువ సమయంలో నిద్ర ఆహారం మానేసి ఓవర్గా ఏం చేసేయకండి. ఎందుకంటే మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సమయం తక్కువగా ఉన్నందువల్ల మీరు అనుకున్నంత స్థాయిలో టెట్ మార్క్స్ రాకపోయినా సరే మీరు డిఎస్సి మాత్రం క్రమంగా చదవండి. ప్రతిరోజు టైం వేస్ట్ చేయకుండా చదవండి, తప్పకుండా విజయం సాధిస్తారు. కుటుంబ నిర్వహణ కోసం వర్కింగ్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు నోటిఫికేషన్ ఈ ప్రస్తుత సమయంలో మీ పనిని పక్కన పెట్టి చదువు మీద దృష్టి పెట్టండి. దానివల్ల మీరు టెట్లో అయితే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్ని కూడా చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే కొన్ని కాన్సెప్ట్స్ అలానే రిపీట్ అవుతాయి. ముఖ్యంగా ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్లో కొన్ని కాన్సెప్ట్స్ అలానే రిపీట్ అవుతాయి. సో తప్పకుండా మీరు ఆ పేపర్స్ని చూసి వెళ్ళండి. ఒకవేళ పొరపాటున టెట్లో మీరు ఆశించినంత మార్క్స్ రాకపోయినా నిరుత్సాహపడొద్దు. ఎందుకంటే తక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా డిఎస్సికి క్రమశిక్షణతో చదివి జాబులు సాధించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎగ్జామ్లో తెలిసిన బిట్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయొద్దు. తెలియని బిట్స్ ఎలాగూ తప్పు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తెలియని బిట్స్ ఎట్టాగూ పోతాయి, తెలిసిన బిట్స్ కూడా తప్పు పెట్టొద్దు. తెలిసిన బిట్స్ని కూడా 1కి 2 సార్లు చూసుకొని పెట్టండి. డ్రాఫ్ట్ బుక్స్ని అయితే ప్రతి ఒక్కరూ చదవండి. కానీ ప్రస్తుతం ఉన్న సమయం చూస్తే మనకు డ్రాఫ్ట్ బుక్స్ చదవడానికి ఈ సమయం సరిపోదు. కాబట్టి మీరు అంతకుముందు ఏ బుక్స్ అయితే చదువుతున్నారో వాటిని ఎక్కువసార్లు రివిజన్ చేయండి. ఈ టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సికి చదివేటప్పుడు మాత్రం డ్రాఫ్ట్ బుక్స్ని అయితే ఖచ్చితంగా చదవండి. ఈ డ్రాఫ్ట్ బుక్స్తో పాటు అంతకుముందు ఉన్న డిఎడ్ ఓల్డ్ బుక్స్ను కూడా చూడండి. గత టెట్ కానీ డిఎస్సి కానీ ప్రశ్న పత్రాలను మనం పరిశీలిస్తే డ్రాఫ్ట్స్తో పాటు ఆ ఓల్డ్ బుక్స్ నుంచి కూడా ప్రశ్నలు అయితే తరచుగా అడగటం జరుగుతుంది. కాబట్టి మీరు చదివేటప్పుడు డ్రాఫ్ట్స్ అండ్ డిఎడ్ ఓల్డ్ బుక్స్ని చదివేటప్పుడు కూడా ఇవి ఇన్ని టెక్స్ట్ బుక్స్ ప్రతిసారి చదవటం కొంచెం ఇబ్బందికరం. కాబట్టి మీరు ఫస్ట్ టైం చదివేటప్పుడే ఒక చిన్న నోట్స్ పెట్టేసి కొన్ని పాయింట్స్ మీరు రాసుకోవడం ద్వారా అయితే ఎక్కువ సార్లు రివిజన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ప్రతిసారి అన్ని బుక్స్ చదివే అవసరం ఉండదు. ఎక్కువ మంది ఎందుకు డ్రాఫ్ట్స్ చదవమంటారంటే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఈ బుక్స్నే పక్కన పెట్టుకొని చేస్తారు. కానీ మనం ఏదో ఒక మెటీరియల్ చదువుతాం. మనం చదివే మెటీరియల్ వీటిని సంపూర్ణంగా వీటినైతే డ్రాఫ్ట్స్ నుంచి అయితే రాయలేరు. కాబట్టి మనం డ్రాఫ్ట్స్ చదవటం ఎంతో అవసరం. దానివల్ల ఏంటంటే డ్రాఫ్ట్ బుక్లో చాలా ఉదాహరణలతో అయితే వివరించడం జరుగుతుంది. తద్వారా మనకు ఆ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా ఇచ్చినప్పటికీ కూడా మనం పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ టైంలో హెల్త్ను కూడా జాగ్రత్తగా కాపాడుకోండి. సరైన నిద్ర, సరైన తిండి ఈ సమయంలో చాలా అవసరం. ఆల్ ది బెస్ట్.